హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లోనే రెచ్చిపోయాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న ఎటువంటి భయం లేకుండా సూపర్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. అందులోనూ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి డేంజరస్ ప్లేయర్లు అవుట్ అయ్యారు. కాసేపు చూసుకొని ఆడదాం, క్రీజ్లో సెట్ అయ్యాక పరుగులు చేద్దాం అన్న ఆలోచన చేయకుండా ఫస్ట్ బాల్ నుంచే పూర్తిగా రెచ్చిపోయాడు. ఆర్సీబీ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో సత్తా చాటాడు. తను ఎదుర్కొన్న రెండో బంతికే 4 కొట్టి విజృంభించాడు. ఆ తర్వాత నితీష్ రెడ్డి అవుట్ అయిన ఇషాన్ కిషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ 3వ వికెట్ పోయాక మరింత రెచ్చిపోయాడు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్. అభినందన్ సింగ్ బౌలింగ్లో అతను ఇషాన్ కిషన్ జస్ట్ 2వ ఓవర్లోనే ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ 4, ఆ తర్వాత సిక్సర్, ఇలా ఒకే ఓవర్లో సిక్సర్లు, 4లతో విజృంభించాడు. ఇక స్పిన్నర్ శ్రేయస్ శర్మ బౌలింగ్ అయితే చుక్కలు చూపించాడు. 3 4లతో రెచ్చిపోయాడు. ఇక ఆల్రౌండర్ క్రూనల్ పాండ్యా బౌలింగ్ను కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. ఏకంగా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 26 బంతుల్లోనే 50 కొట్టేశాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత కూడా మరింత రెచ్చిపోయాడు. ఇక చివరిలో 16వ ఓవర్లో అయితే అభినందన్ సింగ్ బౌలింగ్లో సిక్సర్ బాధేశాడు. ఆ తర్వాత మరో భారీ షాట్కు ట్రై చేసి ఫైనల్గా 38 బంతుల్లో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 8 4లతో 5 భారీ సిక్సర్లతో. అయితే ఇషాన్ కిషన్ క్రీజ్లో ఉన్నంతసేపు పూర్తిగా పాజిటివ్గా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా కూడా వికెట్లు కోల్పోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్తో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషన్. కాగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ను హెట్మైర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హెట్మైర్ ఒత్తిడిలో సైతం అద్భుతంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. సాధారణంగా కెప్టెన్ అన్నాక కాసింత ఒత్తిడి ఉంటుంది. అందులోనూ 3 వికెట్లు కోల్పోయాక మరింత ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం వికెట్ కోల్పోయాయి అన్న ఫీలింగ్ లేకుండా ఈజీగా బ్యాటింగ్ చేశాడని వ్యాఖ్యానించాడు. సిక్సర్లు, 4లతో చిల్లరేగాడని చెప్పుకొచ్చాడు సిమ్రన్ హెట్మైర్.